Dear students, let us start ratio analysis in the management accounting, that is second unit. మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో రెండో యూనిట్ అయినటువంటి నిష్పత్తుల విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నిష్పత్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏ రేషియో ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ నెంబర్స్. అంటే ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడిన రెండు అంకెల మధ్య గల సంబంధాన్ని మనం రేషియో అంటాం లేదా నిష్పత్తి అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మంత్లో మనం 1,00,000 రూపీస్ సేల్స్ చేసామనుకోండి, మనకి 20,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ₹1,00,000 అమ్మకాలకి 20,000 రూపాయల లాభం వచ్చినట్లయితే 100కి హౌ మచ్ అంటే 20% వస్తుంది అనమాట. 100కి హౌ మచ్ అంటే 20% వస్తుంది. అదే మనకి రేషియో అవుతుంది. రేషియో అంటే ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడిన రెండు అంకెల మధ్య గల సంబంధం. ఇక్కడ ఎలాగంటే అమ్మకాలకి నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్కి మధ్య సంబంధం ఎప్పుడు ఉంటుంది. అంటే మనం అమ్మిన దాన్ని బట్టి మనకు ప్రాఫిట్ మనం అరేంజ్ చేస్తాం కాబట్టి ఆ రెంటి మధ్య మనకి సంబంధాన్ని తెలియజేసే నిష్పత్తి మనకి రేషియో అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రేషియోస్ని ప్రధానంగా 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ప్రాఫిటబిలిటీ రేషియోస్, లాభ నష్టాల నిష్పత్తులు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ రేషియో. మనకు లెక్కలో మనకి గ్రాస్ ప్రాఫిట్ ఇస్తాడు, సేల్స్ ఇస్తాడు. అప్పుడు మనం ఫార్ములా ఎలాగంటే గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. తెలుగులో స్థూల లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర అమ్మకాలు కావాలంటే అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు, సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ నికర అమ్మకాలు అవుతాయి అనమాట. స్థూల లాభము బై నికర అమ్మకాలు ఇంటూ 100 అవుతుంది అనమాట. ఆ వచ్చే ఆన్సరే మనకి రేషియో అవుతుంది, స్థూల లాభ నిష్పత్తి అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే నెట్ ప్రాఫిట్ రేషియో లేదా నికర లాభ నిష్పత్తి. దీనికి ఫార్ములా అంటే నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ అంటే నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర లాభాన్ని మన ప్రాబ్లంలో ఇవ్వడం జరుగుతుంది. నెట్ సేల్స్ కావాలంటే సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ ఇంటూ మనకి 100 వేసుకుంటాం అనమాట. మనకి నెట్ ప్రాఫిట్ రేషియో కావాలంటే నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఇంకా థర్డ్ వన్ ఆపరేటింగ్ రేషియో, నిర్వహణ నిష్పత్తి. దీనికి ఫార్ములా అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్. ఇప్పుడు ముందు మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. మనకి ఈ నిర్వహణ నిష్పత్తికి సూత్రం ఏంటంటే అమ్మిన వస్తువులు వ్యయము ప్లస్ పరిపాలనా ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఇప్పుడు మనకి అమ్మిన వస్తువులు వ్యయం కావాలంటే అమ్మకాలు మైనస్ స్థూల లాభం. పరిపాలనా ఖర్చులు కావాలంటే మనకి ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని కలిపి మనం అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటాం. అప్పుడు మనకి అమ్మిన వస్తువులు వ్యయము ప్లస్ పరిపాలనా ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. నెక్స్ట్ ఆపరేటింగ్ రేషియో, నిర్వహణ లాభ నిష్పత్తి. దీనికి మనకు ఫార్ములా అంటే 100 మైనస్ ఆపరేటింగ్ రేషియో, 100 మైనస్ నిర్వహణ నిష్పత్తి. దీనికి మరో విధంగా కూడా మనం ఫార్ములా వేసి చెప్పొచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100, నిర్వహణ లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ రేషియో, స్పెసిఫిక్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ప్రత్యేక ఖర్చుల నిష్పత్తి కావాలంటే ప్రత్యేక ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో కావాలనుకోండి, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆర్థిక ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మనకి ఫార్ములా కావాలనుకోండి, నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. అలాగే సెల్లింగ్ ఎక్స్పెన్స్ రేషియో కావాలనుకోండి, అమ్మ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100 అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ 5 కూడా మనకి ఏమవుతాయంటే ప్రాఫిటబిలిటీ రేషియోస్ అవుతాయి అనమాట. రెండవది బ్యాలెన్స్ షీట్ రేషియోస్, ఆస్తి అప్పులు పట్టే నిష్పత్తులు. ఇందులో ఫస్ట్ వన్ కరెంట్ రేషియో, ప్రస్తుత నిష్పత్తి. దీనికి ఫార్ములా ఏంటంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. మనకు కరెంట్ అసెట్స్ అంటే ఏంటో, కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటో మాకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుత ఆస్తులు అంటే మనకి 1 సంవత్సరం లోపల మన దగ్గర ఉండే ఆస్తులు మనం కరెంట్ అసెట్స్ అంటాం. అవేంటంటే మరొకసారి చెప్తున్నాను, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్వల్పకాలిక సెక్యూరిటీలు కానీ పెట్టుబడులు కానీ, బిల్స్ రిసీవబుల్స్ అంటే వసూలు బిల్లు, డెటార్స్ అంటే రుణగ్రస్తులు, ఇన్కమ్స్ రిసీవబుల్స్ రావాల్సిన మనకి ఆదాయాలు, క్లోజింగ్ స్టాకు. ఒక్కొక్కసారి క్లోజింగ్ స్టాక్ 3 రకాలుగా ఉంటుంది. ఏంటంటే రా మెటీరియల్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ స్టాకు. ఆ 3 రకాలుగా ఇస్తే అది కూడా తీసుకుంటాం.
నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నింటినీ కలిపి మనం కరెంట్ అసెట్స్ అంటాం. ప్రాబ్లంలో అన్నీ కూడా ఒకే ప్రాబ్లంలో ఉండవు, కానీ 4, 3 ఇస్తుంటాడు. అప్పుడు అందులో ఏవి కరెంట్ అసెట్స్ మనం తీసుకుని వాటిని టోటల్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెంట్ రేషియో ఫార్ములా అంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు అంటే ఏంటి, మనం 1 year లోపల పే చేయవలసినవి. క్రెడిటార్స్ అంటే రుణదాతలు, బిల్స్ పేయబుల్ అంటే చెల్లింపు బిల్లు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్లు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత డివిడెండ్స్ పేయబుల్, ప్రపోజ్డ్ డివిడెండ్స్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ లయబిలిటీస్ అవుతాయి. అంటే ఇవన్నిటిని కూడా మనం 1 year లోపల పే చేయాలి. అట్లాంటి కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, దీనికి ఫార్ములా ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. దీనికి ఆదర్శ నిష్పత్తి లేదా స్టాండర్డ్ రేషియో ఎంత ఉండాలంటే 2:1 ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, ప్రస్తుత ఆస్తులు మనకి 2 వంతులు ఉంటే ప్రస్తుత అప్పులు 1 వంతు ఉండాలి. అంటే వాళ్ళ ₹1,00,000 మనకి ప్రస్తుత ఆస్తులు ఉన్నాయనుకోండి, మనకి ఒక ₹50,000 మనకి ఏమైందంటే ప్రస్తుత అప్పులు ఉండాలి. అట్లా ఉన్నప్పుడే అది మనకి స్టాండర్డ్ రేషియో లేదా ప్రామాణిక నిష్పత్తి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ లిక్విడ్ రేషియో లేదా క్విక్ రేషియో, దీన్ని శీఘ్ర నిష్పత్తి లేదా ద్రవ్యత్వ నిష్పత్తి అంటారు. దీనికి లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. లిక్విడ్ అసెట్స్ అంటే మీకు ఈజీగా క్యాష్లో కన్వర్ట్ చేసే ఆస్తుల్ని మనం లిక్విడ్ అసెట్స్ అంటాం. ఈజీగా క్యాష్లో మార్చుకోవడానికి వీలున్న ఆస్తుల్ని మనం లిక్విడ్ అసెట్స్ అంటాం. అవి ఏమవుతాయంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ బ్యాంకు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్వల్పకాలిక సెక్యూరిటీలు, స్వల్పకాలిక పెట్టుబడి కావచ్చు, వసూలు బిల్లు, రుణగ్రస్తులు, ఇన్కమ్స్ రిసీవబుల్, ఇవన్నీ స్టాకు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ తప్ప ఇవన్నీ కూడా మనకి లిక్విడ్ అసెట్స్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లాస్ట్ 2 తప్ప, ముగింసరకు ముందుగా చెల్లించిన వ్యయాలు తప్ప మిగతా ప్రస్తుత ఆస్తులన్నీ కూడా మనకి శీఘ్ర ఆస్తులు లేదా ద్రవ్యత గల ఆస్తులు అంటాం. ఇంగ్లీష్లో శీఘ్ర ఆస్తులన్నా ద్రవ్యత గల ఆస్తులన్నా ఒకటే. శీఘ్ర ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు అంటే మీకు చెప్పాను మీకు ఇందాకే, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, బ్యాంకు ఓడి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్, డివిడెండ్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ లయబిలిటీస్ అవుతాయి అనమాట. దాన్ని ఇక్కడ వస్తాయి అనమాట. దీని ఆదర్శ రేషియో నిష్పత్తి, ఐడియల్ రేషియో ఎంత ఉండాలంటే స్టాండర్డ్ రేషియో 1:1. అంటే మనకి శీఘ్రాస్తులు 1,00,000 ఉంటే మనకి కరెంట్ లయబిలిటీస్ కూడా 1,00,000 ఉండాలన్నమాట. నెక్స్ట్ సూపర్ క్విక్ రేషియో లేదా యాబ్సల్యూట్ క్విక్ రేషియో, పరమశీఘ్ర నిష్పత్తి లేదా పరమ ద్రవ్యత్వ నిష్పత్తి. దీని సూత్రం అంటే సూపర్ క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. సూపర్ క్విక్ అసెట్స్ అంటే పరమశీఘ్ర ఆస్తులు లేదా పరమశీఘ్ర ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. పరమశీఘ్ర ఆస్తులు అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ బ్యాంకు, టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. మొదటి 3 మాత్రమే మనం ఏం చేయాలంటే శీఘ్ర ఆస్తులు తీసుకోవాలి. ఒకటి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ బ్యాంకు, టెంపరీ సెక్యూరిటీస్ లేదా షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ అనమాట. అవి పరమశీఘ్ర ఆస్తులు అవుతాయి. ప్రస్తుతం మనకి ఇందాక తెలుసుకున్నాం కదా, అవే అవుతుంది. దీని రేషియో లెవెల్ ఉండాలంటే 0.50:1 ఉండాలన్నమాట. నెక్స్ట్ డెట్ ఈక్విటీ రేషియో, అప్పు ఈక్విటీ నిష్పత్తి లేదా మనం ఏంటంటే రుణము ఈక్విటీ నిష్పత్తి అంటారు. డెట్ ఈక్విటీ రేషియో లేదా రుణము ఈక్విటీ నిష్పత్తి. దీని సూత్రం అంటే అవుట్ సైడర్ ఫండ్స్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్. అవుట్ సైడర్ ఫండ్స్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్, బయట వారి నిధులు బై వాటాదారు నిధులు. వాటాదారు నిధులు అంటే మనకి ఏమవుతాయంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, షేర్ ప్రీమియము, రిజర్వ్స్, P&L అకౌంట్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే వాటాదారు నిధులు అవుతాయి. బయట వారి నిధులు ఏమొస్తాయంటే డిబెంచర్లు, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, బ్యాంక్ లోన్స్, తర్వాత రుణదాతలు, చెల్లింపు బిల్లు, తర్వాత డివిడెండ్స్ పేయబుల్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్. అంటే మనకి ఏమవుతాయంటే కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కలిపి మనకి ఏమవుతాయంటే అవి అవుట్ సైడర్ ఫండ్స్ లేదా బయట వారి నిధులు అవుతాయి. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే ఇప్పుడు కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, షేర్ ప్రీమియము, దాని తర్వాత రిజర్వ్ ఫండ్, జనరల్ రిజర్వ్, సింకింగ్ ఫండ్, దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇవన్నీ కూడా మనకి షేర్ హోల్డర్స్ ఫండ్స్ అవుతాయి అనమాట. బయట వారి నిధులు బై వాటాదారు నిధులు. బయట వారి నిధులు అంటే బాగా పెట్టుకోండి, డిబెంచర్లు ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ లాంగ్ టర్మ్ బ్యాంక్ లయబిలిటీస్, తర్వాత అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అవుతాయి. దాంతోపాటు కరెంట్ లయబిలిటీస్ ఏంటవి, క్రెడిటార్స్ అంటే రుణదాతలు, చెల్లింపు బిల్లు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్లు, డివిడెండ్స్ పేయబుల్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కలిపితే మనకి వీటి అన్నిటికీ సంబంధించిన నోట్స్ని మీకు వాట్సాప్ చేయడం జరిగిందనమాట. చూసుకోండి బాగా. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే మనకి
వాటాదారు నిధులు అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, షేర్ ప్రీమియం, జనరల్ రిజర్వ్, సింకింగ్ ఫండ్, తర్వాత P&L అకౌంట్, ఇవన్నీ కూడా షేర్ హోల్డర్స్ ఫండ్స్ అవుతాయి అనమాట. ఇది ఎలా ఉండాలంటే 2:1 ఉండాలంటే షేర్ హోల్డర్స్ ఫండ్స్ 2 వంతులు ఉంటే బయట వాళ్ళ అప్పులు 1 వంతు ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రొపరైటరీ రేషియో, యాజమాన్య నిష్పత్తి. దీనికి షేర్ హోల్డర్స్ ఫండ్స్ పై టోటల్ ట్యాంజిబుల్ అసెట్స్, వాటాదారు నిధులపై కంటికి కనిపించే ఆస్తులు. వాటాదారు నిధులు అంటే ఇప్పుడే చెప్పింది, ఈక్విటీ వాటా మూలధనం, ఆర్థిక వాటా మూలధనం, ప్రీమియము, రిజర్వులు, లాభ నష్టాల ఖాతా, ఇవన్నింటినీ కలిపి వాటాదారు నిధులు అంటాం. కంటికి కనిపించే ఆస్తులు అంటే స్థిరాస్తులు ప్లస్ ప్రస్తుతాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే తెలుస్తుంది మీకు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, మోటార్ కార్స్, లారీస్, తర్వాత కంప్యూటర్స్, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ అవుతాయి. కరెంట్ అసెట్స్ అంటే మీకు తెలుసు కదా, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్, బిల్ రిసీవబుల్స్ అంటే రుణగ్రస్తులు, ఇన్కమ్స్ రిసీవబుల్, క్లోజింగ్ స్టాక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందుగా చెల్లించింది. ఇవన్నీ కూడా మనకి కంటికి కనిపించే ఆస్తులు అవుతాయి అనమాట. ట్యాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనిపించేవి అనమాట. షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై ట్యాంజిబుల్ అసెట్స్ అంటే వాటాదారు నిధులు బై కంటికి కనిపించే ఆస్తులు. నెక్స్ట్ క్యాపిటల్ గేరింగ్ రేషియో, మూలధన గేరింగ్ నిష్పత్తి కావాలంటే డిబెంచర్లు ప్లస్ ఆధిక్య వాటా మూలధనం, డిబెంచర్లు ఆధిక్య వాటా మూలధనం కలపాలి బై ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, షేర్ ప్రీమియము, రిజర్వ్స్, P&L అకౌంట్, ఇవన్నీ కలిపితే మనకి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అవుతాయి. తెలుగులో డిబెంచర్లు ప్లస్ ఆధిక్య వాటా మూలధనం బై ఈక్విటీ వాటాదారుల నిధులు. ఈక్విటీ నిధులు అంటే ఈక్విటీ మూలధనము, వాటా ప్రీమియము, రిజర్వ్ నిధి, నిక్షేప నిధి, డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్, లాభ నష్టాల ఖాతా, ఇవన్నీ కూడా ఈక్విటీ వాటాదారు నిధులు అవుతాయి. అప్పుడు మనం ఏం చెప్తారంటే ఇది ఈ రెండు కలుపుగా వచ్చిన దాన్ని ఈ వాటాదారు ఈక్విటీ నిధులతో డివైడ్ చేస్తే మనకి రేషియో అంతా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ది ఫిక్స్డ్ అసెట్స్ రేషియో, స్థిరాస్తుల నిష్పత్తి. దీనికి ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్, స్థిరాస్తులు బై వినియోగించిన మూలధనం. స్థిరాస్తులు అంటే మనం ఇప్పుడు కూడా స్థిరాస్తుల నుంచి తరుగుదల తీసేయగా ఉన్న ఆస్తుని తీసుకోవాలి. ఇప్పుడు కూడా భూమి భవనాలు, ప్లాంట్లు, యంత్రాలు, ఫర్నిచర్లు, మోటార్ కార్లు, వాహనాలు, ఈ యొక్క టైప్ రైటర్స్, తర్వాత ఈ యొక్క కంప్యూటర్స్, ఇవన్నీ కూడా స్థిరాస్తులు అవుతాయి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ కావాలంటే ఇప్పుడు ఫార్ములా చెప్పాను. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే తెలుగులో వినియోగించిన మూలధనం. దానికి ఫార్ములా ఏంటంటే మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ షేర్ ప్రీమియం, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే డిబెంచర్లు, మార్టిగేజ్ లోన్స్, బ్యాంక్ లోన్స్ కూడా ఉంటాయి. ప్లస్ ఫిక్టీషియస్ అసెట్స్ అంటే కల్పిత ఆస్తులు. అవి ఏంటంటే ప్రాథమిక ఖర్చులు, వాటా జరిపే డిస్కౌంట్, డిబెంచర్ జరిపే డిస్కౌంట్ని తీసివేయాలన్నమాట. ఇక్కడ మనం తెలుగులో కావాలంటే వినియోగించిన మూలధనము ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ వాటా మూలధనము, ప్లస్ ఆధిక్య వాటా మూలధనము ప్లస్ వాటా ప్రీమియము ప్లస్ రిజర్వులు ప్లస్ లాభ నష్టాల ఖాతా ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే డిబెంచర్లను, మార్టిగేజ్ లోన్స్, బ్యాంక్ అప్పులు మైనస్ కల్పిత ఆస్తులు అంటే ప్రాథమిక ఖర్చులు, వాటా జరిపే డిస్కౌంట్, డిబెంచర్ జరిపే డిస్కౌంట్, ఈ మూడింటిలో ఏదో ఒకటిన్నా తీసివేయగా వచ్చేదాన్ని ఏమంటారంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనమాట. మూలధన గేరింగ్ రేషియో సూత్రం అంటే మూలధన గేరింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు బై వినియోగించిన మూలధనం తెలుగులో అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ అంటే మిక్స్డ్ రేషియోస్, మిశ్రమ నిష్పత్తులు. అందులో ఫస్ట్ వన్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో దీని ఫార్ములా అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. తెలుగులో అమ్మిన వస్తువులు వ్యయము బై సగటు సరుకు. మనకి అమ్మిన వస్తువులు వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ జీపీ. మనం నేర్చుకున్నాం మనం. తెలుగులో అయితే కనుక అమ్మిన వస్తువులు వ్యయం ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ పౌర లాభం. ఇప్పుడు యావరేజ్ స్టాక్ కావాలంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. సగటు సరుకు కావాలంటే ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1,00,000 వచ్చింది అనుకోండి, ఇది 25,000 ఉంది అనుకోండి, 4 అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. దీనికి ఫార్ములా అంటే నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్. నికర అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అరువు అమ్మకాలు బై సగటు రుణగ్రస్తులు. అరువు అమ్మకాలు మాత్రమే తీసుకోవాలి, అంతేగాని క్యాష్ సేల్స్, నగదు అమ్మకాలు మాత్రం తీసుకోకూడదు. ఇక డెటార్స్ అంటే డెటార్స్ ప్లస్ బిల్ రిసీవబుల్స్. రుణగ్రస్తులు ఈజ్ ఈక్వల్ టు రుణగ్రస్తులు ప్లస్ వసూలు బిల్, రెండింటినీ కలుపుకుంటే కానీ దాన్ని రుణగ్రస్తులు అంటారు అనమాట. అలాగే యావరేజ్ డెటార్స్ కావాలంటే ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ బై 2. సగటు రుణగ్రస్తులు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ రుణగ్రస్తులు ప్లస్ ముగింపు రుణగ్రస్తులు బై 2.
అప్పుడు మనం ఇవి కనిపెట్టిన తర్వాత నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్ వేసుకుంటాం అనమాట. మూడవది ఏంటంటే క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో, రుణదాతల టర్న్ ఓవర్ నిష్పత్తి. దీని ఫార్ములా నెట్ క్రెడిట్ పర్చేజెస్, ఇంత సేల్స్ అనుకున్నాం కదా, ఇప్పుడు నెట్ క్రెడిట్ పర్చేజెస్ నికర అరువు కొనుగోళ్లు బై యావరేజ్ క్రెడిటార్స్, రుణదాత టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అరువు కొనుగోళ్లు బై సగటు రుణదాతలు. అంటే మనకి క్రెడిటార్స్ కావాలనుకుంటే క్రెడిటార్స్ ప్లస్ బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్ ప్లస్ బిల్స్ పేయబుల్, రుణదాతలు ఈజ్ ఈక్వల్ టు రుణదాతలు ప్లస్ చెల్లింపులు అనమాట. యావరేజ్ క్రెడిటార్స్ కావాలంటే ఓపెనింగ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ క్రెడిటార్స్ బై 2, సగటు రుణదాతలు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ రుణదాతలు ప్లస్ ముగింపు రుణదాతలు బై 2 అనమాట. డెటార్స్ కలెక్షన్ పీరియడ్, నాలుగోది రుణగ్రస్తుల వసూలు కాలం. మనం సరుకును అరువు కమ్మినట్టయితే ఆ అమౌంట్ ఎంత కాలంలో మనకు తిరిగి వస్తుందో ఈ నిష్పత్తి తెలియజేస్తుంది అనమాట. యావరేజ్ డెటార్స్ బై నెట్ సేల్స్ ఇంటూ 365 డేస్ అయితే కనుక 365 వేసుకోవాలి, మంత్స్ అయితే కనుక 12 వేసుకోవాలి. యావరేజ్ డెటార్స్ చెప్పాను మీకు, ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ బై 2 బై నెట్ సేల్స్, నికర అమ్మకాలు అనమాట. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా డెటార్స్ అంటే డెటార్స్ ప్లస్ బిల్ రిసీవబుల్స్, సగటు రుణగ్రస్తులు బై నికర అమ్మకాలు ఇంటూ 365 డేస్ లేదా 12 మంత్స్ అనమాట, 2 నెలలు అనమాట తెలుగులో. నెక్స్ట్ క్రెడిటార్స్ పేమెంట్ పీరియడ్, రుణదాతల చెల్లింపు కాలం. మనం సరుకును అరువు కొన్నట్టయితే ఎంత కాలంలో అమౌంట్ని పే చేస్తాం. యావరేజ్ క్రెడిటార్స్ బై నెట్ పర్చేజెస్ ఇంటూ 365 డేస్ ఆర్ 12 మంత్స్, సగటు రుణదాతలు బై నికర కొనుగోళ్లు ఇంటూ 365 డేస్ ఆర్ 12 మంత్స్, 12 నెలలు అనమాట. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో, నిర్వహణ మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి. దీనికి సేల్స్ లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మకాలు వేసుకోవచ్చు లేదా అమ్మిన వస్తువులు వ్యయం వేసుకోవచ్చు, బై వర్కింగ్ క్యాపిటల్ బై వర్కింగ్ క్యాపిటల్, తెలుగులో అమ్మకాలు లేదా అమ్మిన వస్తువులు వ్యయము బై నిర్వహణ మూలధనం. నిర్వహణ మూలధనం అంటే వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత ఆస్తులకి ప్రస్తుత అప్పులకి మధ్య వ్యత్యాసం. నిర్వహణ మూలధనం ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ వేస్తే మనకి నిర్వహణ మూలధనం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, స్థిరాస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి. దీనికి కూడా సేల్స్ లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై నెట్ ఫిక్స్డ్ అసెట్స్. నెట్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ లోంచి ఎప్పుడు కూడా డిప్రియేషన్ తీసేయగా ఉన్నది తీసుకోవాలి. స్థిరాస్తులు మైనస్ తరుగుదల, తెలుగులో అమ్మకాలు లేదా అమ్మిన వస్తువులు వ్యయము బై నికర స్థిరాస్తులు. నికర స్థిరాస్తులు అంటే స్థిరాస్తులు మైనస్ తరుగుదల, ఆ వాల్యూని నికర స్థిరాస్తులుగా తీసుకోవాలి. ఇంకా 8వ పాయింట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, వినియోగించిన మూలధనంపై రాబడి. దీనికి ఫార్ములా అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు లాభం బై క్యాపిటల్ ఎంప్లాయిడ్, వినియోగించిన మూలధనం. వినియోగించిన మూలధనం ఇందాక చెప్పాను మీకు, మళ్ళీ కూడా రాశాను ఇక్కడ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, షేర్ ప్రీమియం, రిజర్వ్స్, P&L అకౌంట్, డిబెంచర్లు, లాంగ్ టర్మ్ లోన్స్ మైనస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్, డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ ఉంటే తీసేయగా వచ్చిన విలువను మనం ఉంటామంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ లేదా వినియోగించిన మూలధనం. పన్నుకు ముందు లాభము బై వినియోగించిన మూలధనం, దాని ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో, మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తికి సేల్స్ లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సేల్స్ లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్, తెలుగులో అమ్మకాలు లేదా అమ్మిన వస్తువుల వ్యయము బై వినియోగించిన మూలధనం. వినియోగించిన మూలధనం మనం తెలుసు కదా, అదనమాట. ఇంకా లాస్ట్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఈక్విటీపై రాబడి నిష్పత్తి లేదా ఈక్విటీపై ప్రతిఫల నిష్పత్తి. దీనికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్, పన్ను తర్వాత లాభము బై వినియోగించిన మూలధనం, పన్ను తర్వాత లాభము బై వినియోగించిన మూలధనం. సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఈజ్ ఓవర్. లెట్ us start problem in the next video.